హాయ్ గాయ్స్, నమస్తే అందరికీ. నేను మీ చందు. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చా అంటే యాక్చువల్గా ఇది సార్ల మైసమ్మ టెంపుల్ దగ్గర. సో గుడికి వెళ్దామని రాలేదు, ఇక్కడ మా శివ బర్త్డే ఉండే. సో నాటుకోళ్లతో దావత్ ఇస్తాను తీసుకొచ్చిండు. యాక్చువల్గా ఈ ప్లేస్కి వచ్చుడు కూడా ఫస్ట్ టైమే. పుంజుకి ఫైట్ చాలా బాగుంది. ఈరోజు పుంజుకి ఫైట్ అవుతుంది. పుంజులో ఎవరు గెలిస్తే వాళ్ళే గెలుస్తుందా దాన్ని కోసిద్దాం. గెలిచిన దాన్ని కోసిద్దాం వెరైటీగా. ఓకే ఓకే, దానికి ఛాలెంజ్కి నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేటింగ్ ఏంటంటే, ఇప్పుడు సార్ల మైసమ్మ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఏమన్నా ఇప్పుడు మామూలుగా యాటంగా వస్తారు, కోళ్ళంగా వస్తారు. సో ఆ ప్లేసెస్ అంటే మనం ఈ సిటీకి చాలా నియర్లీ ఒక 30-40 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి వచ్చినాక మనము కుకింగ్ ఎసెన్షియల్స్ అన్నీ వీళ్ళు అండి పెడతారు. అండ్ కోళ్ళు దొరుకుతాయి. ఆ కోళ్ళు కూడా మనం ఇక్కడనే తీసుకొని అమ్మవారిని మొక్కి కోసుకొని ఇక్కడనే వీళ్ళు మనకు అండిస్తారు. సో ఆ అండినందుకు వీళ్ళు ఎంత ప్రైస్ చేస్తారు అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అలా నాటుకోడి విత్ శంకర్ అన్న దావత్. విజయ్ నైట్రా ఇది యాక్చువల్గా ఇది సార్ల మైసమ్మ గుడి దగ్గర. అసలు హెల్దీ అట్మాస్ఫియర్, చాలా విలేజ్ అట్మాస్ఫియర్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ పుంజును కోసి దావత్ తీసుకోబోతున్నాం శివ బర్త్డే స్పెషల్గా. సో మాతో పాటు జాయిన్ అయింది గాంధీ అన్న అండ్ శంకర్ అన్న, శివబాయ్, విజయ్ అన్న. రావట్లేదు, విజయ్ అన్న రావట్లేదు కాబట్టి విజయ్ అన్న మీకోసమే వెయిట్ చేస్తుంది. చూడు కోడిపుంజుతో బయట చేస్తుంది. శంకర్ అన్న ఇప్పుడు పుంజుకి పోటీ నడుస్తుంది. చాలా హోరాహోర్లు. పుంజు భయపడుతుంది. మేకలకి ఇట్లా అమ్ముతారా? మళ్ళీ ఓన్లీ నాటుకోళ్ళు అంటే ఎంత తీసుకుంటారు కిలో కోడికి? 400. కోసిచ్చి మరి అండిస్తే వండిస్తే 150 రూపాయలు తీసుకుంటాం కిలో. మొత్తం ఇక కిలోకి 150. కిలో 3 కిలోల కోడి అయితే 350. అన్నం కూడా వండుతారా? వస్తారా మంచిగా? రోజుకి ఎంతమంది వస్తారు? రోజుకి 5-6 మంది, 10 మంది దాకా వస్తారు. 10 మంది వస్తారు పక్క. అంటే ఇన్నే ఉంటారా అమ్మ మీరు? మీ ఊరు ఇన్నే? ఎక్కడ మరి మీ ఊరు? రాచకొండ. ఇక్కడనే దగ్గరనే కదా? అంటే మీ పొలం ఇదంతా మంచిగా ఉంది, మంచిగా పెట్టారు ప్లేసు. ఈ నాటుకోళ్ళన్నీ ఏ నుంచి తెస్తారు? పెంచుతారా లేకపోతే కొంటారా మీరు కూడా? ఊళ్ళలోకి వెళ్ళి కొంటారా? బండి వచ్చేసిపోతుంది. దానికి ఏం చేస్తారు? మళ్ళీ కాలుస్తారా దాన్ని? సో గాయస్, ఇక్కడ సార్ల మైసమ్మ టెంపుల్ దగ్గరికి వస్తే మన బుజ్జ అంటే దగ్గర ఆగండి. వెళ్ళే దారిలో ఉంటుంది. మొక్క అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆగితే మీకు మంచిగా కోడిని కోసి వండి పెట్టి ఇస్తుంది. సో హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది రిస్క్ అనుకుంటారు, వచ్చి ఎవరు వండుకోవాలి, ఎవరు చేయాలి. మనకి ఏం అవసరం లేదు. ఆంటీ మంచిగా అండిస్తుంది. ఇంకా ఆంటీ మంచిగా అండిస్తుంది అంట. రండి ఇడికి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ తోటి. ఏమైనా బర్త్డే పార్టీలకు అన్నీ వేసుకుంటారు ఇడికి వచ్చి పేక్ ఆడతారు. ఫ్యామిలీతో కూడా వస్తారా? వాటర్ ఉంటాయా మీ దగ్గర? మళ్ళీ కూల్ డ్రింక్స్, వాటర్ కూడా అన్న అవైలబుల్ కదా? ఓకే. ఇట్లా పసుపు పెట్టాలి. పెట్టి మంచిగా ఇంట్లో ఎన్ని ఉంటాయి తెలుసా నాటుకోళ్ళు? శివ ఊరికి వచ్చినావు కదా? వచ్చినా ఇట్లా ఒక్కొక్క అంటే ఒక 30-40 కోళ్ళు వస్తాయి తెలుసా? మిడకాయ స్కిన్ మంచిగా ఉంటుంది కదా నాటుకోడిది? అంతే మామూలుగా అట్లా కూడా చిన్ననే.
పేకి ఇట్లా పెట్టుకోను ఎందుకు నాకు వచ్చిన రూపాయి వచ్చినా సార్ అంతే అంటావు ఫోన్ పేలు మాత్రం వద్దు ఎందుకు దాంతో ఏమైనా కిరికిరా ఇంతకుముందు అది ఇక నాది లేదు అదో లింకు ఇదో లింకు ఇల్లు పడ్డాయిరా నాకు చదువు రాదు పాడు రాదు ఇక నువ్వు ఏం చేస్తావు కొట్టేసిన అంటావు తెంగేస్తావు నేను ఈగల పడతాయి సామానుకు అట్లా ఉన్న అవసరం చెప్తా బాబాయ్ అంతే అంతే బాబాయ్ కరెక్ట్ చెప్పినావు మనకు చదువు రాదు ఏది రాదు ఇక దాంతో రపరప అంటావు అన్నప్పుడు ఇట్లా చూసుకుంటాం పైసతో నవ్వు వాడతాం అంతే సామాన్ తెచ్చుకుంటాం నగదు తెస్తాం నగదు ఇచ్చేస్తాం ఎట్లా డిజిటల్ ఇండియా అంటున్నాం కానీ ఇలాంటి బాబాయ్లు ఏంటంటే మనకి డిజిటల్ ఇండియా వద్దు నాకు ఏమొద్దు పైసా పే తమాషా దేకో అంటుండు బాబాయ్ నో డిజిటల్ నో యూపీఐ ఇడికి వస్తే మొత్తం క్యాషే పట్టుకుని రండి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫోన్పే గూగుల్ పే నాట్ యాక్సెప్ట్